నమస్తే, నేను మీ సత్యవాణి. మోడర్న్ మంత్ర ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోబోతున్నాను. 2 వారాల క్రితం నేను చూసిన ఒక వార్త నన్ను చాలా బాధ పెట్టింది. నిజంగా చెప్పాలంటే చెల్లించిపోయాను. వెంటనే మీతో పంచుకోవాలనిపించింది. నేను న్యూస్ చూసిన వెంటనే ఒక చిన్న వీడియో అయినా చేసి ఇలా చేయొద్దు దయచేసి అని అందరితోటి పంచుకోవాలనిపించింది. కానీ పూర్తిగా ఏ విషయం తెలియకుండా నేను వెంటనే అలా మాట్లాడకూడదు అని చెప్పని ఆగిపోయాను. ఎందుకంటే ఇవాళ కొన్ని న్యూస్లు ఏవి నిజమో ఏవి వైరల్లో కూడా తెలియట్లేదు కదా అని చెప్పని నేను ఆగిపోయి అది నిజమేనా అని ఇంకా దాని గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాకే మీతో పంచుకుందామని ఆగాను. 2 వారాలైంది ఆ వార్త విని. చూశాను, చాలా బాధేసింది. ఇలాంటి ఒక జీవితాన్ని మన తర్వాత తరాల వాళ్ళకి అందిస్తున్నామా అనేటప్పటికి చాలా బాధేసింది. ఇంకా చెప్పాలంటే మనం ఎంత తప్పు చేస్తున్నామా అని మనందరి మీద నాతో సహా ప్రతి ఒక్కరి మీద చాలా కోపం వచ్చింది. మీరు thumbnail చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ప్లాస్టిక్ గురించి. ఏదో సోల్ చెప్తున్నానని దయచేసి స్కిప్ చేయకండి. నేను ఇప్పటిదాకా ఎప్పుడు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మనందరం తెలుసుకోవాలి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజెప్పాలి. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్లాస్టిక్ 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 మనకు తెలియకుండా మన జీవితాలతో అవినాభావ సంబంధాలను ఏర్పాటు చేసేసుకుంది. మనకు తెలుసో తెలియకో మనందరం కలిసి దాంతోటి ప్రకృతిని నాశనం చేస్తున్నాం. పూర్తిగా ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అని అయితే నేను చెప్పను, ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందరం దానికి అలవాటు పడిపోయాం. కానీ దాని వాడకాన్ని కొద్దిగా తగ్గించచ్చేమో, కొన్ని విషయాల్లో తగ్గించచ్చేమో. ప్లాస్టిక్ గురించి దాని దుష్ఫలితాల గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోయే విషయం నాకు కోపం తెప్పించిన విషయం. ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు, గాలి అన్నీ పాడైపోతున్నాయి, అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. సరే, ప్రకృతిని ఎలాగో నాశనం చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కనీసం ఇంకా పుట్టని తల్లి కడుపులో ఉన్న బిడ్డ మీద తన ప్రభావాన్ని చూపించింది. అవునండి, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను చూసిన న్యూస్ ని నిజమా కాదా అని 1కి 2 సార్లు క్లారిఫై చేసుకుని ఆ తర్వాతే మీతో పంచుకుంటున్నాను. స్కానింగ్ చేసినప్పుడు 6 తల్లులకి స్కానింగ్ చేసినప్పుడు అందులో 4 తల్లుల ప్లాజెంటాల్లో ప్లాస్టిక్ కనిపించింది. ప్లాజెంటా అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బొడ్డు ప్రేగు. దాని నుంచే బిడ్డకి ఆహారం వెళ్తుంది, గాలి వెళ్తుంది. బిడ్డ ప్రాణాలను నిలబెట్టే ఈ బొడ్డు పేగులో ప్లాస్టిక్ కనిపించింది. ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉంటుందా? టెక్నాలజీ పెరిగింది, డబ్బులు పెరిగాయి, వివిధ రకాల విలాసాలు పెరిగాయి, అలాగే జబ్బులు కూడా పెరిగాయి. పెరిగిన జబ్బులకి ఈక్వల్ గానే హాస్పిటల్స్, ట్రీట్మెంట్లు కూడా పెరిగాయి. కానీ ఇలా అవి పెరుగుతున్నాయి కదా అని చెప్పని మనం చేతులారా ప్రాణాల మీదకి కొన్ని ఎన్నాళ్ళు ఇలా తెచ్చుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, తర్వాత తరాలకి మనం ఏమి ఇవ్వబోతున్నాం? ఆ ప్లాస్టిక్ ఆ బిడ్డల గడుపులోకి ఎలా వెళ్ళింది? మన తల్లి గర్భాన్ని పొల్యూట్ ఎలా అయ్యింది? మనం చేతులారా చేసుకున్నది కాదా? తెలుసో తెలియకో ప్లాస్టిక్ బిడ్డ ప్లాజెంటాలోకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది అని అంటే సైంటిస్టులు చెప్పిన రీజన్, ఆ తల్లి ఆ ప్లాస్టిక్ తాలూకు గాలిని పీల్చుకొని ఉండొచ్చు, లేదా అంటే కాస్మెటిక్స్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో వెళ్ళి ఉండొచ్చు అని. అది సైంటిస్టులు చెప్పక్కర్లేదండి, మనకే తెలుస్తుంది. ఇప్పుడు ఒక కర్రీ పాయింట్ దగ్గర నుంచి కర్రీ తెచ్చుకుంటున్నాం, అందులో చిన్న ముక్క ఏమైనా ఉండిపోయి ఉండొచ్చు, మనకు తెలియకుండానే అది మన కడుపులోకి వెళ్ళి ఉంటుంది. మన కడుపులో ఉన్న బిడ్డ బొడ్డు ప్రేగులోకి కూడా వెళ్ళింది. ఈ ప్లాస్టిక్ మన ఇంట్లోనూ ఒంట్లోనే కాదండి, కొండలపైన, సముద్రాల్లోనూ, భూమి మీద ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. నేను మొన్న అరకు టూర్కి వెళ్ళాము. అక్కడ కూడా ఎంత మంచి వాటర్ ఫాల్స్, ఎంత మంచి ప్రకృతి రమణీయత మధ్యలో ప్లాస్టిక్ బాటిల్స్, కుప్పలు తెప్పలుగా పడున్న ప్లాస్టిక్ బాటిల్స్, డిస్పోజబుల్ గ్లాసులు ఎక్కడ పడితే అక్కడ. సరే, యూజ్ చేసుకోవాలి, తప్పదు ఇప్పుడు కాలమానం ప్రకారం. కనీసం వాటిని పడేసేటప్పుడన్నా కొంచెమైనా మనం జాగ్రత్త వహించద్దా? అలాంటి జలపాతాల దగ్గర అలాంటి సుందరమైన ప్రకృతిని కూడా నాశనం చేస్తుందండి ఈ ప్లాస్టిక్. సముద్రం అడుగుదాకా సూర్యుడి నీడ కూడా వెళ్ళదు, సూర్యకిరణం కూడా వెళ్ళదు. అలాంటి సముద్రపు అట్టడుగుకి ప్లాస్టిక్ చేరింది.
కుప్పలు తిప్పలుగా చేరింది. తిమింగళం కడుపులో, తాబేలు కడుపులో, ఆవుల కడుపులో, మంచినీళ్లలో, మనిషి మోషన్లో, రకరకాల ప్రదేశాల్లో ఈ ప్లాస్టిక్ ఇప్పటిదాకా కనిపిస్తూ వచ్చింది. సరే, ఎలాగో అలా ఏం చేస్తానులే, నలుగురితో నారాయణ తప్పదు కదా అని సర్దుకున్నాం. కానీ ఇవాళ ఇంకా భూమి మీదకి పడిన బిడ్డ, అసలు ఈ పర్యావరణంలో ఏం జరుగుతుందో కూడా తెలియని బిడ్డ మీద కూడా ఈ ప్లాస్టిక్ తన ప్రభావాన్ని చూపించింది. ఇంతక చెప్పినట్టు బొడ్డు పేగు బిడ్డకి ఆక్సిజన్ అందిస్తుంది, ఆహారాన్ని అందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా చూడండి, చాలా మంది తల్లులు ఒరే నీది నాది పేగు బంధం రా, మనల్ని ఎవరు విడదీయలేరు అంటుంటారు. కానీ ఈవేళ అలాంటి పేగు బంధాన్ని కూడా అపవిత్రత కలగజేసింది ఈ ప్లాస్టిక్. ఆ బిడ్డల పెరుగుదల ఎలా ఉంటుందండి? మనం ఏమైనా ఊహించగలమా? వాళ్ళు ఫ్యూచర్లో ఎదుర్కోబోయే సమస్యలు ఏమై ఉంటాయి? ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కొంటారు? ఒక్కసారి ఆలోచించండి. అవి ఫీటస్ డెవలప్ అయ్యి, అంటే ఆ పిండం డెవలప్ అయ్యే మెంబ్రెన్ లో కూడా కనిపించాయట ఈ మైక్రో ప్లాస్టిక్స్. రీసెర్చర్స్ ఏం చెప్పాయంటే ప్రతి ఒక్క ప్లాజెంటాలో, అంటే ప్రతి ఒక్క బొడ్డు పేగులో 12 ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ 10 మైక్రాన్ సైజ్ లో ఉన్నాయట. 0.01 mm అంటే 0.01 మిల్లీమీటర్ అంత పొడవు వెడల్పు ఉన్నాయట. అవి బ్లడ్ లో కూడా కలిసిపోవచ్చేమో, దాని గురించి ఇంకా మేము పూర్తిగా విశ్లేషణ చేయలేకపోతున్నాం అని అంటున్నాయంట రీసెర్చ్లు, సైంటిస్టులు. ఈ మైక్రోప్లాస్టిక్ లో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల ఫీటస్ గ్రోత్ తగ్గిపోతుందిట, ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోతుందిట. ఈ బిడ్డలు, ఈ నలుగురు బిడ్డలు హెల్తీగా పుడతారా? పుట్టిన తర్వాత ఏ విధమైన ప్రమాదాలు కలగకుండా ఉంటాయా? అంటే వీటన్నిటికీ సమాధానం అప్పుడే ఏమీ చెప్పలేము అని సైంటిస్టులు చెప్తున్నారు. ఎలాంటి దుస్థితికి వచ్చామండి? కర్మభూమి, వేదభూమి అని ఒక భారతదేశాన్ని అంటారు. కానీ ప్రపంచం ఇవాళ ప్రతి ఒక్క మనిషి కానీ, జంతువు కానీ, ఎవరైనా ఎక్కడున్నామండి? భూమి మీద ఉన్నాం. ఈవేళ భూమి మీద మనుషులు ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీలోనూ ప్లాస్టిక్ ఉందేమో అని అంటే కాదని చెప్పలేము. అలాగే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కుప్పలు తిప్పలుగా పడున్నాయి. ఇలాగే 2 సంవత్సరాల క్రితం ఒక తిమింగళం కడుపులో 80 ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నాయి. చనిపోయిన తర్వాత దాన్ని కట్ చేసి ఓపెన్ చేస్తే 80 ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నాయట. ఎన్ని ఆవులు చనిపోయాయండి? ఎన్ని ఆవుల కడుపుల్లో కేజీలుగా ప్లాస్టిక్ కవర్లు బయటికి తీశారు. తాబేలు, సముద్రం ఫోటోలు ఎవరైనా తీస్తే ఇప్పుడు మీరు ఈ పడంగా గూగుల్లో ఓపెన్ చేసుకొని ప్లాస్టిక్ ఇన్ సీ అని కొట్టి చూడండి, కొన్ని వందల ఫోటోలు. ప్లాస్టిక్ ఎంత ప్రభావాన్ని చూపిస్తోంది ప్రకృతిని నాశనం చేసిందని ఎన్నాళ్ళు అనుకుంటుంటే ఇప్పుడు ఇంకా కనీసం పుట్టని, కళ్ళు కూడా తెలవని పసికందు మీద దాని ప్రభావాన్ని చూపిస్తోంది. బేబీస్ కి సైబర్గ్ బేబీ అని పేరు పెట్టారట సైంటిస్టులు. అంటే హ్యూమన్ సెల్సే కాకుండా మిక్స్చర్ ఆఫ్ బయోలాజికల్ అండ్ ఇనార్గానిక్ ఎంటిటీ, అంటే మనిషి తాలూకు సెల్సే కాకుండా కొన్ని ఇనార్గానిక్ పదార్థాలు కూడా కలిసి ఉన్నాయి వీళ్ళ బొడ్డు పేగులు అని చెప్పని వాళ్ళకి సైబర్గ్ బేబీస్ అని ఒక పేరు కూడా పెట్టారంట. 6 తల్లులకి టెస్ట్ చేస్తే 4 తల్లులకు కనిపించాయంట. ఇలా అందరి మీద టెస్ట్ చేస్తే వింటే భయం వేస్తోంది కదా. అది ఎక్కడో జరిగింది, ఏ దేశంలో జరిగిందో అని అనుకుంటే కరోనా కూడా స్టార్టింగ్ లో అలాగే ఎక్కడో చైనాలో ఉంది, అమెరికాలో ఉంది అన్నాం. మన దాకా రాలేదా? రావాలి అని నేను కోరుకోవటం లేదు. వస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మనం తెలుసో తెలియకో చేసే తప్పుల వల్ల మనం ఎలాగో పాడైపోతున్నాం. మన తరువాత జనరేషన్ ఏమైపోతుందండి? వాళ్ళు ఎలాంటి ఒక ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పుడుతున్నారు? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వాళ్ళకి మనం ఏం షూరిటీ ఇస్తున్నాం? తల్లి గర్భంలో పుట్టే శిశువుకే రక్షణ లేదు. పుట్టాక ఎలాగో పాల దగ్గర నుండి, పళ్ళ దగ్గర నుండి అన్నిటి మీద ప్లాస్టిక్. పాలు ప్లాస్టిక్ బాటిల్, పళ్ళ మీద పూసే మైనంలో ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టికే ఉంటుంది. కనీసం కడుపులో ఉన్నప్పుడైనా అందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటారా అంటే ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కడుపులో కూడా వెళ్ళిపోయింది. గాలి పొల్యూటెడ్, నీరు కెమికల్స్ తో ఉంది. ఇమ్యూనిటీ గురించి కాదండి, ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి మనం చాలా గొప్ప ఇమ్యూనిటీ, మన పాతకాలం వాళ్ళలాగా ఏం తిన్నారు కదా వేసుకునే శక్తి అవన్నీ ఇవ్వడం కాదండి. కనీసం మినిమం ఆరోగ్యం ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్లో బతుకుతున్నాం? మనం తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? ఎన్ని తప్పులు చేస్తున్నాం? ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం? నేను ప్లాస్టిక్ మానేయమని చెప్పట్లేదండి, అవాయిడ్ ప్లాస్టిక్ అనే క్యాంపెయిన్ చేయటం లేదండి నేను. కానీ కనీసం జాగ్రత్త తీసుకోవాలి కదా.
ప్రకృతిని కాపాడద్దమ్మా. ఎవ్వరూ ప్రకృతిని కాపాడద్దు. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇంట్లో ఉండే ప్రతి స్త్రీ వీటి గురించి తెలుసుకోండి. ఒక స్త్రీ చదువుకుంటే ఇల్లంతా చదువుతూ ఉంటుంది అని అంటారు. అంటే ఒక స్త్రీ జ్ఞానంతో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం ఉంటుంది అని అంటారు. ఇల్లాలే ఇంటికి వెలుగు అవన్నీ చెప్తారు కదా. కనీసం స్త్రీలు తెలుసుకోండి అమ్మా. ప్రకృతిని బాగు చేయొద్దమ్మా. మనం ప్రకృతిని బాగు చేయొద్దు. మన ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో ఉండే సభ్యుల్ని మీరు కాపాడుకోవాలి. ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. నేను మానేయమని చెప్పటలేదు, తినండి. ఋషుల్లాగా ఇంట్లోనే కూర్చోండి, కాయగూరలు తినండి, పళ్ళు తినండి, ఇలాంటివి ఏం చెప్పట్లేదమ్మా. మీకు కావలసింది ఇష్టమైనది తినండి, సంతోషంగా ఉండండి. కానీ తినేటప్పుడు, తాగేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. మరి లేకపోతే అంత చిన్న కళ్ళు తెరవని పెట్టే బొట్టు పేగులకు ప్లాస్టిక్ ఎలా వెళ్ళిందమ్మా? మనమే కదా పంపించాము. మనమంటే ఎవరైనా సరే ఆ నలుగురిని మనం బాధ్యత చేయలేమమ్మా. అందరిది ఇందులో బాధ్యత ఉంటుంది. అందరి తప్పులు ఉన్నాయి. కొద్దిగా ఏదైనా బయట నుంచి తెచ్చుకొని తినేటప్పుడు ఒకసారి దాంట్లో చెక్ చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక రోజున హోటల్లో దోశ ఏదో తెప్పించుకున్నాను పార్సిల్. అది ఓపెన్ చేసుకొని తింటుంటే చట్నీలో చిన్న ప్లాస్టిక్ కవర్ ముక్క వచ్చింది. ఎలా వచ్చింది? నేను వేసానా? వేయలేదు. అలాగని హోటల్ వాళ్ళని మనం ఏమీ తప్పు పట్టలేము. ఈ గులజనపప్పు లాంటివన్నీ వేసి చట్నీ చేస్తారు కదా, వాళ్ళు కట్ చేసినప్పుడు ఆ కవర్ ముక్క ఏదో చట్నీలోకి వెళ్ళిపోయింది. మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు కూడా అది మిక్సీలో కూడా కట్ అయిపోయే అంత చిన్నది కట్ అవ్వదు, అది అంత బుడ్డగా ఉంది. నేను ఎందుకు ఇలా చూసేటప్పటికి నాకు కనిపించింది. అమ్మో అని చెప్పని తీసి పక్కన పడేసాను. ఎలాగో వాళ్ళకి తెలియకుండా తప్పు జరిగిపోయి ఉంటుందమ్మా. కానీ ఆ తప్పుకి మూల్యం వాళ్ళు చెల్లించుకోవాలా? చెల్లించుకోకూడదని, ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఎక్కడో జరిగిందని ఊరుకునే పరిస్థితిలో అయితే మనం లేము. దయచేసి మీరందరూ తెలుసుకోండి. పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలకి చెప్పండి. అలాగని బయట ఏం తినద్దని రెస్ట్రిక్ట్ చేయొద్దమ్మా. కొద్దిగా మన జాగ్రత్తలో, మన చుట్టూ ఏం జరుగుతోంది, మనం ఎలాంటి విధానంలో బతుకుతున్నాం అనే విషయాన్ని కొద్దిగా గుర్తుపెట్టుకుని కొంచెం కాన్షియస్ గా ఉండండి. ఒక్క మాట చెప్పి నేను ఈ వీడియోని ముగిస్తాను. భూమాత, మదర్ ఎర్త్ అంటాం. ఆ మదర్ ఎర్త్ ని మనం రకరకాల విధానాల్లో, ఇప్పుడు మనం ప్లాస్టిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్లాస్టిక్ ద్వారా ఎప్పుడో పొల్యూట్ చేసాం. భూమాత తర్వాత తల్లి, క్షేత్రం. తల్లి గర్భం ఒక క్షేత్రం. అది ఎంతో పవిత్రమైనది. ఒక మనిషికి జన్మనివ్వడం అంటే అది అంత చిన్న విషయం ఏమీ కాదు. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి జన్మనిస్తారు. అలా మీరు జన్మనిచ్చే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలా వద్దా అని మీరే ఆలోచించుకోండి. భూమాతను పొల్యూట్ చేసాం. ఇవాళ తల్లి గర్భం కూడా పొల్యూట్ అయింది. ఇంకా పొల్యూట్ అవ్వడానికి ఇంక ఏమీ మిగలలేదమ్మా, ఏమీ మిగలలేదు. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని మీరు కాపాడండి. ప్రకృతిని మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే, ప్రతి ఒక్కరు అలాగే చేస్తే ప్రకృతి ఆటోమేటిక్ గా కాపాడబడుతుంది. ఇది నాకు చాలా బాధేసి అందరికీ తెలియాలి అని నేను పంచుకుంటున్న విషయం. ఈ వీడియో తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పనమ్మా. ఇది అందరికీ తెలియాలని మాత్రమే నేను పంచుకుంటున్న విషయం. నమస్తే.